నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్। ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఉపాధి కూలీల సమావేశం గుంజ సత్యం అధ్యక్షతన జరిగింది। ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ కార్యదర్శి ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దండు ఆదినారాయణ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పనులు చేసి 8 వారాలైనా డబ్బులు రాకుంటే కూలీలు ఏం తిని బతకాలి అని ప్రశ్నించారు। అదే విధంగా బేతుపల్లి గ్రామంలో పనులు లేక నారాయణపురం, సత్యనారాయణపురం ప్రాంతాలకు వలసబోతున్న కార్మికులకు కనీసం రవాణా భత్యం కూడా ఇవ్వడం లేదని, వారికి వెంటనే రవాణా భత్యం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు। దీంతో పాటు 2 సార్లు ఫోటోలు తీసే విధానం వల్ల కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారని, ఫోటోలు రాని రోజు మాస్టర్ పడటం లేదని, దీన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు। ఇప్పటికే 5 రోజులు 6 రోజులు పని చేసిన వారికి 3 రోజులు 4 రోజులు కూలీ చేస్తున్న వారికి అని 2 సార్లు ఫోటో విధానం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు। అదే విధంగా పనిచేసే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేవని, ప్రమాదవశాత్తు గాయపడిన వారికి కనీసం వైద్యం అందించే పరిస్థితి లేదని, ప్రాథమిక వైద్యం కోసం మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని, మంచినీళ్లు, టెంట్, గడ్డపార, తట్ట, పారలకు డబ్బులు ఇవ్వాలని, పై సమస్యల పరిష్కారానికి సోమవారం సత్తుపల్లి ఎంపీడీఓ కార్యాలయం ముట్టడించబోతున్నామని, అదే విధంగా దశల వారీగా అన్ని మండల కేంద్రాల్లో పై సమస్యలపై ఆందోళన పోరాటాలు నిర్వహించబోతున్నట్లు దండు ఆదినారాయణ తెలిపారు। ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు సత్తుపల్లి మండలం నాయకులు గుంజా సత్యం, వరలక్ష్మి, మహిళా సామాఖ్య నాయకులు ఎస్కే రంజాన్, బి యువజన సమాఖ్య నాయకులు ఎస్కే హామిద్, బి అజయ్, కృష్ణ, కోటమ్మ, వెంకటేశ్వరరావు, ప్రసాద్, హరిబాబు, కుమారి, రామారావు, సీతయ్య, లక్ష్మి, దుర్గా, చెన్నమ్మ, పావని, ప్రసన్న, ప్రమీల, పార్వతి, రామలక్ష్మి, రమణ, లలిత, రవి, చెన్నారావు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు। కోసం ఈ రోజు బేతుపల్లిలో సమావేశం జరుగుతుంది। దాదాపుగా 8 వారాల నుంచి పనిచేస్తూ ఉన్నారు। ఈ డబ్బులు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు। వచ్చినటువంటి డబ్బులకి లెక్కలు లేవు, ఎంత వస్తున్నాయి ఏంటి అనేది కూడా లెక్కలేనటువంటి పరిస్థితి ఉంది। పే స్లిప్లు కూడా వచ్చే పరిస్థితి లేదు। కింద పడినా, దెబ్బలు తగిలినా కనీసం ప్రభుత్వాధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది। ఇక్కడ ఉపాధి కూలీల సమస్యలు అంటే కోతి చచ్చిందంటే గోడవతల పడాయనే పద్ధతిలో ఉంది తప్ప వారి యొక్క కష్టాలు, ఇబ్బందులు పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడలేదు। దాదాపుగా 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆటోలు ఛార్జీలు రోజుకి 60 రూపాయలు 70 రూపాయలు ఛార్జీ పెట్టుకొని వీళ్ళు పనిచేస్తూ ఉంటే కనీసం ఛార్జీ డబ్బులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు। కాబట్టి ఈ యొక్క పథకాన్ని నీరుగార్చడం కోసం, ఈ పథకాన్ని తీసేయడం కోసం, కూలీలు ఇబ్బంది పెడితే వాళ్ళు పనికి రాకుండా ఉంటారనే ఉద్దేశంతో జరుగుతున్నట్టుంది తప్ప కూలీల కోసం పనిచేయాలనేటువంటి ఉద్దేశం కానీ, కూలీలకు డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశం కానీ, కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశం కానీ ఈ అధికారులకు పట్టినట్టు కనపడటం లేదు। కాబట్టి దీని మీద ప్రభుత్వం అధికారులు జోక్యం చేసుకోకపోతే మేము సోమవారం నాడు సత్తుపల్లి మండల ఎండిఓ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం। ఇలా బేతుపల్లి గ్రామం నుంచి సుమారు 150 మంది కూలీలు గౌరిగూడెం వచ్చి పనిచేస్తూ ఉన్నారు। కానీ వచ్చినటువంటి కూలీలకి ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు। పెద్ద పెద్ద చెట్లు, కంప, పాములు, విషసర్పాలు తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ। అయినా సరే వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడలేదు। కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉపాధి కూలీలు పనిచేస్తూ ఉంటే కనీసం కూలీ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వడానికి అధికారులకు చేతులు రానటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి కూలీ డబ్బులు వెంటనే చెల్లించాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం। దాంతోపాటు ఇలా ఇంతకుముందు తట్టక డబ్బులు, పారక డబ్బులు, పలుకు డబ్బులు ఉండేవి, మంచినీళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, అవి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు। ఇదంతా కూడా తెనాలి రామలింగం పిల్లికి పాలు పోసిన సందంగా ఈ పనిని తీసేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది। గడ్డపారలు